మన పల్లెల నుంచి వచ్చిన యువకులైతే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమరిలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఏసీపీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. హెవీ వెహికల్స్ నడిపే డ్రైవర్లు పార్కింగ్ నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శశిధర్, ఎస్ఐ రాజశేఖర్, తెలంగాణ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆటో అయితే మీరు కూడా స్లోగా మనం రోడ్ కండిషన్ బట్టి కూర్చున్నటువంటి పబ్లిక్ బట్టి మీ ఆటోలో లెఫ్ట్ అండ్ రైట్ ముంగటి సీట్లు దయచేసి అలో చేయకండి. ఒకవేళ ఆటో సీట్ పెద్దగా ఉంటే ఒకళ్ళు కూర్చుంటే పర్వాలేదు, వాళ్ళ కాళ్ళు ఇట్లా పెడతారు ఇడిదిక్కు. చాలా మీరు మీ మీద ఆధారపడి ఎంతో మంది జీవితాలు ఉంటాయి. స్కూల్ బస్సు ఉంటాయి, పిల్లలు ఎక్కుతారు. స్కూల్ కండిషన్ ఉందా లేదా, స్కూల్ బస్సు స్టార్ట్ చేసేటప్పుడు చుట్టూ తిరిగి చూసుకోవాలి పిల్లలు ఏమన్నా దాని కింద ఉన్నారు. రివర్స్ చేసేటప్పుడు బండి ఎక్కి ఏం చూసుకోకుండా రివర్స్ తీస్తారు. అట్లా చాలా మంది ఉంటాయి. రకరకాల కారణాలు ఉంటాయి. సో అన్ని మనం ప్రికాషన్ తీసుకోవాలి. తర్వాత ఎనీ వెహికల్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, తర్వాత ఫిట్నెస్, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి